తగ్గించాలి పెంచిన ఇంటి పన్నులను ఇవ్వాలి ప్రతి ఇంటికి ఉచిత కుళాయిలను ఇవ్వాలి పట్టణంలో పేదవాళ్ళందరికీ పెన్షన్లను ఇవ్వాలి మున్సిపల్ పట్టణంలో పేదవాళ్ళందరికీ పెన్షన్లను సిపిఐఎంఎల్ సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ పట్టణంలో సమస్యలను సోదరి మహిళారా సోదర కామ్రేడ్స్ ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నందికొట్కూరు పట్టణంలో నీలి శికారిపేట శేష సెనారెడ్డి నగర్ గాంధీనగర్ వాల్మీకి నగర్ గుడ్డపేటలో కూడా అన్ని కాలనీ కూడా ఈరోజు పాదయాత్ర ద్వారా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే కోసం కూడా ఆ రకంగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వినతి పత్రం రూపంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ అడిగేదలుచుకునేటువంటి ముఖ్యమైన అంశాలు ఈరోజు చెప్పదలుచుకున్నాం. మరి దాదాపు ఈ మున్సిపాలిటీ ఏర్పాటై 13 సంవత్సరాలుగా వస్తూ ఉంది. 13 సంవత్సరాల్లో కూడా మరి ఇద్దరు చైర్మన్లు పరిపాలన మారిన 10 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇప్పటికి కూడా ఎక్కడే వేసిన గొంగడి అక్కడే అన్నాడు ఈరోజు మనకుంది. ఈరోజు పక్కనే మున్సిపల్ ఆఫీసుకు కూటవేటు దూరంలో నీలి శికారిపేట ఉంటుంది, అక్కడే కోర్టు ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఇక్కడ ప్రభుత్వ నాయకులకు ఈరోజు కనపడడం లేదు. ఎన్నికల ముందరనేమో వాళ్ళతో ఓట్లు వేయించుకొని గద్దె నెక్కి ఈరోజు గెలిచిన తర్వాత ఆ కాలనీని మర్చిపెట్టే పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ చూస్తే నిన్న పాదయాత్రలో మొత్తం కూడా అనేక మంది పేదవాళ్ళు దాదాపు ఉన్నటువంటి 100 కుటుంబాల్లో 60-70 కుటుంబాలు అత్యంత నిరుపేదలుగా దరిద్రులుగా ఉన్నారని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు చాలా మందికి రేషన్ కార్డు లేవు, కొంతమందికి ఆధార్ కార్డు లేవు, కొంతమందికి భర్త చనిపోయినా వాళ్లకు సర్టిఫికేట్ అనే పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, మురికి చెత్త కుంప అంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకొరకే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి ఈరోజు ఆ కాలనీని కనీసం మీరు దత్తత తీసుకోండి. ఎక్కడో ఏ కాలనీలో దత్తత తీసుకోవడం కాదు, ఈరోజు నీలి శికారిపేటను మీరు దత్తత తీసుకోండి. వాళ్ళని పేదవాళ్ళను ఆర్థికంగా ఎదగడానికి ఆ రకంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎక్సైజ్ శాఖ ఉంది ఈరోజు, అక్కడ చూస్తే ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కేవలం వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళను కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లకి తిప్పడం తప్ప వాళ్ళ జీవన శైలిని ఏ రకంగా మార్చినటువంటి ప్రయత్నం చేయడంలో ఈ జిల్లా ఎక్సైజ్ శాఖ ఈరోజు ఆ రకంగా విఫలమైందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు మీరు దత్తత తీసుకోండి. ఎందుకు తీసుకోకున్నారు? వాళ్ళకు కేవలం మేము మీటింగ్లు పెడుతున్నాం, సదస్సు పెడుతున్నాం, వాళ్ళ మార్పు చేస్తాం, లోన్లు ఇస్తాం చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి వృత్తి ఉంది కాబట్టి మీరు లోన్లు కట్టుకోగలుగుతారు. అది కాకుండా ఈరోజు నిజంగా ఆ కుటుంబాలను మనం చూస్తే రోజువారీ స్నానం చేయడానికి కూడా సబ్బు లేని పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలకు స్నానం చేయడానికి బాత్రూమ్ లేదు. ఒకరొకరికి అర్ధ సెంటు స్థలంలోనే ఆ కుటుంబాలు మొత్తం కూడా అక్కడ ఉన్నాయి. దీని వలన ఆ కుటుంబాలకు రోగాలు వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ విజిట్ చేసి ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కనీసం సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, కాలువలు లేవు, మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అంధాకారమైన పరిస్థితులు కనపడతా ఉంది. తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారిని జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మనం చూస్తే పక్కన శేషనాథ్ నగర్ ఉంది, ఆ వార్డులో ఎక్కడ కూడా సీసీ రోడ్లు ఉన్నాయి కానీ డ్రైనేజ్ కాలువలు లేవు. గాంధీనగర్ ఉంది, గాంధీనగర్లో డ్రైనేజ్ కాలువలు లేవు. పక్కనే వాల్మీకి నగర్ ఉంది, వాల్మీకి నగర్లో కూడా డ్రైనేజ్ కాలువలు లేవు. ఒడ్డపేట బైపాస్ చేశారు కానీ డ్రైనేజ్ కాలువలు లేవు. అక్కడ నాగులకట్ట పక్కన కూడా ఈరోజు డ్రైనేజ్ కాలువ పరిస్థితి వస్తూ ఉంది. రేపు వర్షాలు వస్తే ఈరోజు ఉన్నటువంటి నీళ్లు మొత్తం ఆగిపోయేటువంటి కనపడతా ఉంది. ఎవరైతే ఈరోజు గత నాయకులు కానీ ఇప్పుడు నాయకులు కానీ కౌన్సిలర్గా గెలుస్తూ ఉన్నారు, కేవలం వాళ్ళ వార్డులో వాళ్ళకు ఉండేటువంటి సందుల్లో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కాలువలు వేస్తూ ఉన్నారు తప్ప పక్కన ఎక్కడ కూడా నిధులు మంజూరు చేయడం లేదు. కారణం ఏంటంటే పాడి అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే దీనికి అర్థం ఏంటి? కేవలం ఈరోజు ప్రజలను ఆ రకంగా కాలువలను కూడా డ్రైనేజ్ కాలువ లేక నీళ్లు ఎక్కడికెక్కడ ఆగిపోతూ ఉన్నాయి. అందుకొరకే మున్సిపల్ కమిషనర్ గారు ఈ అన్ని 5 కాలనీలో కూడా పర్యటించాలి, ఈ సమస్యలపైన
మేము ఒక 10 రోజుల పాటు గడిపిస్తాం, ఆ తర్వాత కమిషనర్ గారు స్పందించకపోతే ఇక్కడే దీక్షలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే మహిళలకు ఈరోజు వ్యక్తిగత మరుగుదొడ్లు గతంలో 15,000 ఇచ్చారు, ఇప్పుడు మంజూరైన అంటున్నారు. ఎక్కడ కూడా కొత్తగా వ్యక్తిగత మరుగుదొడ్లు కావడం లేదు. ఈరోజు 15,000 రూపాయలకు వ్యక్తిగత మరుగుదొడ్డికి కనీసం గుంత కూడా రాదు. అందుకొరకే మున్సిపాలిటీ ఉన్నటువంటి అన్ని వార్డుల్లో పేదలకు కనీసం 50,000 రూపాయలు వ్యక్తిగత మరుగుదొడ్డికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీ ఆ రకంగా నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ పట్టణంలో చాలామంది పెన్షన్లు రాక ఈరోజు భర్త చనిపోయిన వాళ్ళు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఈరోజు పెన్షన్కి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మున్సిపాలిటీ ఉన్నటువంటి సచివాలయాల్లో ఈరోజు ఆలస్యం చేసుకునే పరిస్థితి లేదు. అందుకొరకే తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు రాష్ట్ర మున్సిపల్ శాఖ గారిని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ నెల 12వ తేదీ మీరందరూ కూడా ఆన్లైన్లో పింఛన్లు అప్లై చేయమన్నాడు. ఎక్కడ కూడా ఆ రకంగా అర్జీ తీసుకునే పరిస్థితి లేదు. అందుకనే కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం, అన్ని సచివాలయాల్లో కూడా అర్జీలు తీసుకోండి, ప్రభుత్వం తక్షణమే పింఛన్లకు ఆన్లైన్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కమ్యూనిటీ లెటర్లకు సంబంధించి ఏబిఎం పాలెం ఇంద్రానగర్లో, అదేవిధంగా వాల్మీకి నగర్లో, శేషనాథ్ నగర్లో అక్కడ స్థలాలు ఉన్నాయి. శాంతి ట్యాక్సీ దగ్గర స్థలం ఉంది. ఆ వాటికి మేము జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం, పోయిన నెలలో ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు స్పందించారు, కమ్యూనిటీ లెటర్లకు సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది, మీరు స్థలాలు మున్సిపల్ కమిషనర్ గారికి చూపమని చెప్పారు. ఇవి కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఈ స్థలాలు పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా కూడా ఈరోజు మున్సిపల్ పట్టణం పెరిగిపోతూ ఉంది, జనాభా పెరిగిపోతూ ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం టాయిలెట్లకు సంబంధించి ఎక్కడ లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఉంది కానీ ఇక్కడ 10 రూపాయలు ఇస్తే పేరుకేమో మున్సిపాలిటీ లెట్రిన్ ఇక్కడ ఉంది, కమ్యూనిటీ లెట్రిన్, దానిలో 10 రూపాయలు ఇవ్వాలి. మహిళలు అయినా ఎవరు అయినా 10 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది దుర్మార్గం. ఉచితంగా మున్సిపాలిటీ ద్వారా ఆ నిధులను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అల్లూరు రోడ్లో కానీ, పోలీస్ స్టేషన్ సర్కిల్లో కానీ మా 2 చోట్ల కూడా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అన్ని అంశాలపైన మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్కు, ఎమ్మెల్యే గారికి, ఎంపీకి కూడా వినతి పత్రాలు ఇస్తాం. కమిషనర్ గారు వాళ్ళ ఉన్నటువంటి మొత్తం కూడా బాధ్యతను కూడా తీసుకొని ఈ సమస్యలపైన పరిష్కరించే దిశగా కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాడేపోగు సామన్న, తాలూకా నాయకులు లింగాల శ్రీనివాసులు, నరసింహులు, వేల్పుల ఏసన్న, ఒడ్డే రాజు, ఏసన్న మరియు మహిళా జిల్లా నాయకురాలు కుమారి, ముత్తుజాబి తదితరులు ఈ కాలంలో పాల్గొన్నారు. ఉండమ్మా